నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహయజ్ఞ విధానము 102వ శ్లోకము. ఇతి చ పరమగుహ్యం సర్వసిద్ధాంత సిద్ధం సపది నిగదితం తే శాస్త్రపుంజం విలోక్య జగతి సుఖకథాతో నిర్మలం నాస్తి కించిత్ పిబ పరసుఖహేతో ద్వాదశ స్కందసారం. సౌనక, నేను అనేక శాస్త్రములను పరిశీలించి మీకు ఈ గోప్యాతి గోప్యమైన రహస్యమును వెల్లడించి తిని. ఇది సమస్త శాస్త్రముల సిద్ధాంతముల యొక్క సారము. ఈ జగత్తునందు సుఖ శాస్త్రముల కంటే ఏ కొంచెము పవిత్రమైనది అంటూ వేరే ఏదియూ లేదు. కనుక మీరందరూ పరమానందమును పొందుటకు సాధనమగు ఈ భాగవత ద్వాదశ స్కందముల రసమును ఆస్వాదింపుడు. 103వ శ్లోకము. ఏతాం యోని తతయా శృణోతి భక్త్యా యశ్చైనాం కథయతి శుద్ధ వైష్ణవాగ్రే తౌ సౌమ్య విధికరణాత్ఫలం లభేత్ యథార్థన్నహి భువనేకి అప్యసాధ్యం. నియమపూర్వకముగా ఈ కథను అత్యంతమగు భక్తిభావముతో శ్రవణము చేయువారు పరిశుద్ధమైన అంతఃకరణము కలిగిన భగవద్భక్తులు ఎదుటి దీనిని వినిపించువారు ఈ ఇరువురు విధి విధానమును పూర్తిగా అమలుపరచుట వలన దీని యొక్క యథార్థ ఫలమును పొందెదరు. అట్టి వారికి ముజ్జగములయందు అసాధ్యమైనది అనున్నది ఏదియోనూ ఉండదు. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మహాత్మ్యే 6వ. ఇది శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహత్యమునందలి 6వ అధ్యాయము. సమాప్తమిదం శ్రీమద్భాగవత మహాత్మ్యం. హరి ఓం తత్సత్. ఈ రోజుతో ఈ యొక్క భాగవత కథామృతమును పానం చేయటం వల్ల కలిగేది మహాత్మ్యమును మనకు తెలియజేయబడినది. తదుపరి ప్రథమ స్కందముతో కలుసుకునే వారము. ధన్యవాదములు.